భయ్యా మనకేమైనా ఒరిగేది ఉందా దీంతోని అని చెప్పేసి అంటే యువతకి చెప్తున్నాం బా. స్పెషల్లీ బిజినెస్ చాలా మంది ఫస్ట్ ఎటకారంగా మాట్లాడతారు ఏంటంటే చైనా ప్రోడక్ట్స్ మనం అసలు ఎంకరేజ్ చేయొద్దు కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఆ సబ్జెక్ట్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీన్స్ మాస్టర్స్ డిగ్రీస్ చేసిన వాళ్ళకైతే డెఫినెట్లీ ఇక్కడ జాబ్స్ దొరికే ఛాన్సెస్ మాత్రం 100% షూర్గా ఉంటాయి అన్నమాట. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ రోజు వీడియోలో మనకి ఈ మధ్య రెగ్యులర్ గా కొన్ని కమెంట్స్ వస్తా ఉన్నాయి. అదేంటంటే భయ్యా బిజినెస్ గురించి చెప్పు, ట్రేడింగ్ అంటే ఇంపోర్ట్ గురించి చెప్పు అని చెప్పేసి అన్నారు. దాంతో పాటు జాబ్ సెర్చ్ కూడా ఎలా చేయాలి ఏం సంగతో ఈ రోజు 8 నిమిషాలలో మీకు మొత్తం క్లారిఫికేషన్ గా టోటల్ డీటెయిల్స్ అని చెప్తాను. దాంతో పాటు నేను ఏంటంటే కొంచెం టైం ఇవ్వండి నాకు. డిస్క్రిప్షన్ లో అంటే యాక్చువల్లీ మన కమ్యూనిటీ పోస్ట్ లో నేను ఆ జాబ్ వెబ్సైట్స్ గురించి కూడా డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు అయితే గ్లిమ్స్ మాత్రం వినండి. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తా ఉన్నాను. కొంతమంది అనుకోవచ్చు భయ్యా మనకేమైనా ఒరిగేది ఉందా దీంతో అని చెప్పేసి అంటే యువతకి చెప్తున్నాం బా. స్పెషల్లీ యువతకి ఏంటంటే ఫ్యూచర్ గురించి మనం ఆలోచించినప్పుడు కొంచెం కష్టపడాలి. కొంచెం కష్టపడితే డెఫినెట్లీ మనము సక్సెస్ మాత్రం 100% ఫర్ షూర్ గా అవుతాం అనమాట. సో దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి 4 minutes బిజినెస్, 4 minutes వచ్చేసి జాబ్స్ గురించి. ఫస్ట్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. బిజినెస్ చాలా మంది ఫస్ట్ ఎటకారంగా మాట్లాడతారు ఏంటంటే చైనా ప్రోడక్ట్స్ మనం అసలు ఎంకరేజ్ చేయొద్దు, చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవద్దు, అది ఇది అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉంటారు. పాపం వాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం ఐక్యూ లెవెల్ నాకు తెలిసిన వరకు లో ఉండొచ్చు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఆ పెట్టే కమెంట్ కూడా మీన్స్ ఆ పర్టికులర్ గా మెసేజ్ కి అంటే ఆ పర్టికులర్ వీడియోకి పెట్టే కమెంట్ కూడా వాళ్ళు పెట్టేది ఆ మొబైల్ నుంచే, అంటే చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయిన మొబైల్ నుంచే పెడతారు. ఇప్పుడు మన దేశం మెల్లిమెల్లిగా ఎదుగుతా ఉంది, అది 100% ఫర్ షూర్. ఎందుకంటే కొన్ని బ్రాండ్స్ మాత్రం మన ఇండియాలో ఎస్పెషల్లీ లైక్ ఐఫోన్ అన్ని వస్తా ఉన్నాయి. సో దట్ ఈస్ ఆల్సో గుడ్ సైన్ ఫర్ అవర్ కంట్రీస్ ఫ్యూచర్. ఓకే, సో ఆ మైండ్ సెట్ నుంచి కొంచెం బయటపడండి అబ్బా. ఎందుకంటే ఆ మైండ్ సెట్స్ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ నెగిటివిటీ అనేది ఎక్కువ క్రియేట్ అవుతా ఉంటది. మనం కొన్ని విషయాలు కొన్ని పాజిటివ్ గా తీసుకోవాలి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. సో బిజినెస్ గురించి మాట్లాడుకుంటే బిజినెస్ ఎలా చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఏ సింపుల్ ప్రోడక్ట్ అన్నా కానీ మీరు పోయి చెక్ చేసుకోవచ్చు. అది నాకు తెలిసినంత వరకు అయితే ప్రపంచం మొత్తంలో అరౌండ్ 30 to 45% వరకు 45% మ్యాక్స్ టు మ్యాక్స్ 45% వరకు చైనా నుంచి తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్ని వాళ్ళ ఇంట్లో ఉంటాయి ఫర్ షూర్ గా. అదైతే ఓకేనా? సో ఎందుకు ఇలా మనం ఏం చేయొచ్చు? ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఏం చేయొచ్చు? అప్కమింగ్ బిజినెస్ అంటే యాక్చువల్లీ ఈవెన్ జాబ్ చేస్తూ కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు భయ్యా. ఎందుకు చేసుకోలేము చెప్పు? చాలా మంది ఏం చేస్తారంటే జాబ్ చేస్తారు, దాంతో పాటు సైమల్టేనియస్ గా మన సమ్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అమెజాన్ లాంటిది, ఫ్లిప్కార్ట్ లాంటిది, దాంట్లో ప్రోడక్ట్స్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఇంట్లో కూర్చొని కూడా ఆ లేడీస్ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే హస్బెండ్స్ వచ్చేసి ఇంపోర్ట్ చేసుకుంటారు, వాళ్ళకి ఇట్లా సో డీటెయిల్స్ అన్ని చెప్పేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు పెట్టుకొని అమ్మేస్తా ఉంటారు. ఇక్కడ చైనాలో ఎలా నడుస్తుంది? మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోంబ్ ఉంది అనుకోండి. ఈ కోంబ్ మనం ఇండియాలో అమ్ముదాం అనుకుంటాం. ఇండియాలో వచ్చేసి 15 రూపాయలకు మనం అమ్ముతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఇక్కడ మనకు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ వచ్చేసి మనకు ఆన్ అండ్ యావరేజ్ 6 రూపీస్ కి దొరికిపోతుంది. ఓకే, రిమైనింగ్ వచ్చి 4% అట్లా వేసుకున్నాం అనుకోండి, అంటే ఆల్మోస్ట్ 10 రూపీస్ మన టోటల్ కాస్ట్ అయ్యింది. 6 రూపీస్ దొరుకుతుంది. మన ఇండియాలో ఇంపోర్ట్ చేసుకునేంత వరకు అప్రాక్సిమేట్లీ 10 రూపీస్ అవుతుంది. మనం 15 రూపాయలకు అమ్ముతాం. అంటే ఆల్మోస్ట్ ఇంచుమించు చిన్న ప్రోడక్ట్స్ మీద కూడా మనం 50% మార్జిన్ వేసుకుని కూడా అమ్మొచ్చు. ఇంకా చాలా తక్కువ పెట్టుకుని అమ్ముకుంటే ఇంకా మన సక్సెస్ మాత్రం 100% ఫర్ షూర్ గా అవుతాం. చాలా మంది చేస్తారు అబ్బా. నార్త్ ఇండియాలో హ్యూజ్ గా ఉంటది ఇట్లాంటి టైప్ ఆఫ్ బిజినెస్. ఈవెన్ చెన్నై తమిళనాడు ఆ సైడ్ లలో కూడా, సౌత్ ఇండియాలో మాత్రం వాళ్ళు ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువ ఫీల్డ్స్ లో ఉండే వాళ్ళు ఎవరంటే మార్వాడీస్, గుజరాతీస్, ఇంకా దాంతో పాటు సింధీస్ ఉంటారు. ఇంకా చెన్నై సైడ్ లో అంతే లోకల్ గా తమిళ్ గైస్ వాళ్ళు ఉంటారు అన్నమాట. మన ఆంధ్రాలో మన తెలుగు స్టేట్స్ లో ఏమేమి ఎస్పెషల్లీ ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ఏంటంటే కొంచెం దీన్ని ఒక రకంగా చూస్తూ ఉంటారు. ఏంటంటే ఇంపోర్ట్ చేసుకోవడం మనం అమ్మడం కష్టం అది అని చెప్పేసి అనుకుంటారు. కానీ మనం చేస్తే కదా, మనం మొదలు పెడితే కదా మనకు తెలిసేది. ఓకేనా? ఇది బిజినెస్ కాన్సెప్ట్ అబ్బా. బిజినెస్ 2 టైప్స్ లో చేసుకోవచ్చు. ఏంటంటే మనం టోటల్ కంటైనర్ అంటే మనం హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా చేసుకోవచ్చు. కంటైనర్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేకుంటే LCL కాన్సెప్ట్ ఉంటుంది. చిన్న కంటైనర్స్ అంటే చిన్న కార్టన్ 5 కార్టన్స్ 6 కార్టన్స్ పర్టికులర్ ప్రోడక్ట్స్ కూడా ఇంపోర్ట్ చేసుకొని మనము బిజినెస్ చేసుకున్న ప్రోడక్ట్ ఉంటుంది. మనకి ఇక్కడ దొరకని ఐటమ్ ఉంటుందా అంటే ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. ఇక్కడ ఏదన్నా కానీ మనకి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. మనం ప్రోడక్ట్ శాంపుల్ ఇచ్చి మనకి ఇట్లా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి మన బ్రాండ్ మీద అన్నా కానీ చేస్తారంట. చాలా మంది ఇంకా రాంగ్ ఎజంప్షన్ ఏమంటారంటే ఈ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ అన్ని ఆ పర్టికులర్ కంట్రీస్ లో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అన్ఫార్చునేట్లీ మీకు తెలియని విషయం ఏంటంటే, చాలా మంది తెలిసే ఉంటది అని తెలియని విషయం ఏంటంటే ఆ పర్టికులర్ బ్రాండ్ పేరు పెట్టుకొని మ్యానుఫ్యాక్చర్ అయ్యేది మొత్తం ఇక్కడ లోకల్ గా ఉన్న కంపెనీస్ వల్ల మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత మన ఇండియాకి కానీ వేరే ప్రపంచ దేశాలలో కానీ ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే బ్రాండ్ ఉట్టి వాళ్ళ పేరు, ప్రోడక్ట్ అంతా వీళ్ళది, రా మెటీరియల్ ప్రోడక్ట్ అంతా వీల్ చేసి వాళ్ళు పంపిస్తారు, వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు అన్నమాట. అది సింపుల్ కాన్సెప్ట్. అదే ప్రతి ఒక్క దానికి అప్లికేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రేబన్ గ్లాసెస్ కానీ, లేకుంటే బోట్ ఇయర్ ఫోన్స్ మీరు వినే ఉంటారు. అదో కానీ నేను చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, మిగతా దాంట్లో చాలా ఉంటాయి అన్నమాట కాన్సెప్ట్. సో అట్లా మన ఓన్ ప్రోడక్ట్, మన ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకొని మనం అమ్ముకోవచ్చు. లేకుంటే వీళ్ళ ప్రోడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకొని స్లోగా మనం ఎదుగుతున్న కొద్దీ మన ఓన్ బ్రాండ్ కూడా క్రియేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకేనా? ఇది వచ్చేసి బిజినెస్ కాన్సెప్ట్. అంటే చిన్న ఇన్వెస్ట్మెంట్ లైక్ 1 lakh 2 lakhs 3 lakhs రూపీస్ కూడా ఇన్వెస్ట్ చేసి స్లోగా ఒక్కసారి అబ్బా ఒకటి గుర్తుపెట్టుకోండి. బిజినెస్ కాన్సెప్ట్ అనేది ఏంటంటే పేషెన్స్ అనేది 100% ఉండాలి ఎవరికన్నా కానీ. పేషెన్స్ లేకపోతే మన సక్సెస్ మాత్రం 100% కాని పరిస్థితి ఉంటుంది అనమాట. సక్సెస్ అవ్వాలంటే పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఉండాలంటే కంపల్సరీ మనము ఓపికతో
తోని మనం దాని మీద చేస్తా ఉండాలి. మన టైం ఇన్వెస్ట్ చేస్తుండాలి, మన నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేస్తా ఉండాలి. దాన్ని ఎట్లా మనం మార్కెటింగ్ చేయగలుగుతామో అది తెలుస్తుంటే ఆటోమేటిక్‌గా మనము దాన్ని ఎక్స్‌పాండ్ చేసుకొని దాంట్లో సక్సెస్ అవ్వడానికి అయితే 100% ఛాన్సెస్ ఉందన్నమాట. సో బిజినెస్ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది కదా. కంటైనర్ మొత్తం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేకుంటే చిన్న ఎల్‌సీఎల్ కాన్సెప్ట్ లాగా, అంటే చిన్న కార్టన్స్ కూడా ఇంపోర్ట్ చేసుకొని మన బిజినెస్ సక్సెస్ అవ్వచ్చు. ఇది బిజినెస్ కాన్సెప్ట్. జాబ్స్ గురించి చాలా మంది నన్ను అడుగుతా ఉంటారు. అంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే జాబ్స్‌లో ఏ ఫీల్డ్స్‌లో జాబ్స్‌లో చైనాలో జాబ్స్ దొరుకుతాయి ఈజీగా అని చెప్పేసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఇక్కడ మేజర్ డిమాండ్ ఉంటది ఏంటంటే ఫార్మసీస్‌కి సంబంధించిన వాళ్ళకి చాలా, అంటే ఫార్మసీస్‌లో ఇండస్ట్రీస్‌లో పనిచేస్తుంటారు చూడండి. అంటే లైక్ మెడిసిన్స్ తయారు చేయడం గాని, రీసెర్చ్ చేసే సైంటిస్టులు గాని వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటది. ఫస్ట్ కండ్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కూడా, అంటే యాక్చువల్లీ మాక్సిమం ఇన్ఫోసిస్ గాని ఇక్కడ ఉన్న బ్రాంచెస్ మైక్రోసాఫ్ట్ కంపెనీస్, దాంట్లో మొత్తం మ్యాక్స్ టు మ్యాక్స్ మన ఇండియన్స్, అదర్ కంట్రీ పీపుల్ ఎక్కువ మంది ఉంటారన్నమాట. వీళ్ళు ఎక్కువ చైనా కంపెనీస్ వాళ్ళు డిమాండ్ చేసేది ఎక్కువ వాళ్ళకి ఏంటంటే విఎఫ్ఎక్స్ కి సంబంధించిన వాళ్ళు గాని, గేమింగ్ సెక్షన్ కి సంబంధించిన వాళ్ళు గాని, వాళ్ళకున్న క్వాలిటీస్, అంటే ఎస్పెషల్లీ నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంటే ఆ సైడ్ కి సంబంధించిన కాదు కాబట్టి టెక్నికల్ గా నాకు అంత పర్టికులర్ నాలెడ్జ్ లేదు. ఆ డిమాండ్ ఉన్న, అంటే వాళ్ళకి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది, హ్యూజ్ స్కోప్ ఉంటుంది అనమాట. ఇక లాస్ట్ పారామీటర్స్ వచ్చేసి టీచర్స్ అంటే ఎస్పెషల్లీ టీచర్స్ అంటే ఇంగ్లీష్ అట్లాంటి కేటగిరీలతో తీసుకోరు. ఎందుకంటే ఇంగ్లీష్ నేటివిటీ ఉన్న ప్రపంచంలో ఉన్న దేశాలను మాత్రం వీళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అంటే లైక్ యూఎస్ కానీ, లండన్ కానీ, యూకే కానీ, ఆ కంట్రీస్ నుంచి వీళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కి వీళ్ళు టీచర్స్ ని తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ మిగతా సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఆ సబ్జెక్ట్స్ కి సంబంధించిన వాళ్ళు ఏమైనా మీన్స్ మాస్టర్స్ డిగ్రీస్ చేసిన వాళ్ళకైతే డెఫినెట్లీ ఇక్కడ జాబ్స్ దొరికే ఛాన్సెస్ మాత్రం 100% షూర్ గా ఉంటాయి అనమాట. ఓకే, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ట్రేడింగ్ కి సంబంధించి, అంటే మార్కెటింగ్ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు కానీ, ఇంకా హోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ, బేసిక్ అయితే మనకైతే నార్మల్ దొరికిపోతాయి జాబ్స్. అది పెద్ద టాస్క్ ఏం కాదు. కానీ ఏంటంటే మనకు కొంచెం మన స్కిల్స్ ఒక్కటి గుర్తుపెట్టుకున్న రిఫరెన్సెస్ లల్లా జాబ్స్ కొట్టాలి అది అని చెప్పేసి అంటే పెద్ద రాంగ్ అజంప్షన్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నీ మీద క్యాపబిలిటీ ఉంటే, నీకు నీ మీద ఎంత స్ట్రాంగ్ కమాండ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ జాబ్స్ కొట్టడం పెద్ద విషయం ఏం కాదు. ఎస్పెషల్లీ ఇంకా డిఫరెంట్ కంట్రీస్ లో జాబ్స్ కొట్టడం మాత్రం అంటే అనొచ్చు, భయ్యా నువ్వైతే ఆల్రెడీ గట్ట ఎక్కేసినావు కాబట్టి నువ్వు కథలు చెప్తావు అది అని చెప్పేసి అంటారు. నేనైతే సింపుల్ గా గట్ట ఎక్కలే కదా బా. నేను ఇండియాలో ఉన్నప్పుడు చాలా కంపెనీస్ లో వర్క్ చేశాను. నేను వోడాఫోన్ లో జాబ్ చేశాను, ఎలక్ట్రానిక్స్ లో జాబ్ చేశాను, మంచి కంపెనీస్ లో వర్క్ చేసిన తర్వాత ఈ లెవెల్ కి వచ్చాను కదా. నీది పెద్ద లెవెల్, నువ్వు మాట్లాడుతున్నావు కదా అని చెప్పి సజెషన్ ఇస్తే కూడా బూతులు తిట్టుకుంటున్నారా అంటే నేను ఏం చెప్పాలబ్బా, ఇది మరీ అన్యాయం ఉంది, నాకు అర్థం కాదు. అడుగుతున్నారు కాబట్టి అడిగే వాళ్ళకి కదా నేను చెప్పేది, సజెషన్ కదా మనం చెప్పేది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ వెబ్సైట్స్ గురించి నేను జాబ్స్ వెబ్సైట్ లోనే సెర్చ్ చేశాను కాబట్టి నాకు దొరికింది కాబట్టి నేను వచ్చాను అనమాట. సో అట్లా ఇప్పుడు నాలాంటికి దొరికినప్పుడు మీకు ఉన్న టాలెంట్ కి మీరు దొరుకుతుంది కదా. డెఫినెట్లీ మీరు ట్రై చేస్తే, మీరు ఎఫర్ట్స్ మీరు పెడితే దొరుకుతుంది కదా కంపల్సరీ. ఫైల్ ఇప్పుడు నాది క్వాలిఫికేషన్ అయితే నేను ఆల్రెడీ చెప్పేసాను. నేను మాస్టర్ వచ్చేసి ఎంబీఏ చేశాను, ఫైనాన్స్ లో చేశాను. నేను నాది సైడ్ నా ఫీల్డ్, నేను ఉండే ఫీల్డ్, నేను చేసే జాబ్ ఏంటంటే ట్రేడింగ్ కంపెనీలో నాది వచ్చేసి అకౌంట్స్ సెక్షన్ ఉంటుంది, ప్లస్ దాంతో పాటు వేర్ హౌస్ సెక్షన్ ఉంటుంది. అంటే వేర్ హౌస్ ఆపరేషన్స్ ప్లస్ అకౌంట్స్ సెక్షన్స్ కూడా నేను చూసుకోవాల్సి వస్తుంది అనమాట మా కంపెనీలో. సో అట్లాంటి జాబ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. కానీ దానికి కంపల్సరీ మాస్టర్స్ మాత్రం డెఫినెట్లీ ఉండాలన్నమాట. అంటే మీన్స్ ఎంబీఏ మాత్రం ఫర్ షూర్ గా కంప్లీట్ చేసి ఉండాలా, దాంట్లో వచ్చేస్తుంది. ఓకేనా, అది అబ్బా సింపుల్ కాన్సెప్ట్. అయితే క్లియర్ గా చెప్పేసిన కదా. మీకు ఇంకేమైనా ఫర్దర్ ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కమెంట్ లో మాత్రం ఫర్ షూర్ గా చెప్పండి. నేను వెబ్సైట్స్ గురించి దాని గురించి మాత్రం ఫర్ షూర్ గా నేను ఫ్యూచర్ లో దాని గురించి పెడతాను. అంటే యాక్చువల్ 2-3 డేస్ టైం ఇవ్వండి నాకు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న యాక్టివ్ వెబ్సైట్స్ ఏదో నేను సెర్చ్ చేసి నేను పెట్టాల్సి వస్తుంది కదా. ఎందుకంటే దీంట్లో కొన్ని ఫేక్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి, మిస్గైడ్ చేసే వెబ్సైట్స్ ఉంటాయి, అంటే డబ్బులు గుంజే వెబ్సైట్స్ ఉంటాయి. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, బట్ డబ్బులు పెడితేనే జాబ్స్ వస్తాయని చెప్పేసి ఉంటే అది పెద్ద రాంగ్ అజంప్షన్. నేను జాబ్ కొట్టినప్పుడు నేను ₹1 కూడా నేను ఖర్చు పెట్టలేదు. ఈవెన్ నా పాస్పోర్ట్ ఢిల్లీకి పంపించినప్పుడు, అంటే మీన్స్ వీసా ప్రాసెస్ కి పంపించినప్పుడు అయ్యే కొరియర్ చార్జెస్ కూడా మా కంపెనీ వాళ్ళే పే చేస్తున్నారు. నేను అక్కడ నుంచి ఇక్కడ రావడానికి నా ఫ్లైట్ చార్జెస్ కంపెనీ వాళ్ళే పే చేస్తున్నారు. ప్లస్ నా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, అంటే మీన్స్ హైదరాబాద్ నుంచి నేను శంషాబాద్ కి పోయే ట్రావెలింగ్ టాక్సీ చార్జెస్ ఉంటాయి కదా ఫస్ట్ టైం, అది కూడా కంపెనీ వాళ్ళే పే చేస్తున్నారు అనమాట. సో డబ్బులు పెట్టేసి నేను జాబ్ కొడతాను అని చెప్పేసి అంటే దానంత పెద్ద పిచ్చితనం అయితే ఎక్కడ ఉండదు. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు డబ్బులు పెట్టే అవసరం ఉండదు. సో హోప్ఫుల్లీ మీరు పాజిటివ్ గా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళకి దొరుకుతుందా ఇంత అదృష్టం ఏముండదు, మాట్లాడద్దబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్స్టర్స్, ఇప్పుడు మీరున్న యంగ్స్టర్ ఏజ్ లో మీరు అదృష్టం గురించి మాట్లాడుతున్నారంటే నువ్వు డిగ్రేడ్ చేసుకున్నట్టే. అది 100% నేను చెప్తాను, నిన్ను నువ్వే డిగ్రేడ్ చేసుకున్నట్టే. నీకు క్వాలిటీస్ ఉన్నప్పుడు, నువ్వు ఇంప్రూవ్మెంట్ కావాలి, డెఫినెట్లీ జాబ్ కొట్టాలని నీకు టార్గెట్ ఉన్నప్పుడు ఫర్ షూర్ గా కొట్టడం మాత్రం 100% ఫర్ షూర్ ఉంటుంది. ఓకేనా, నువ్వు రికమెండేషన్ తో నేను వస్తాను, నేను డబ్బులు పెట్టే వస్తాను అంటే దట్ ఈస్ ఆల్మోస్ట్ ఏంటంటే నువ్వు నిన్నే మోసం చేసుకుంటున్నట్టు అది. ఓకేనా, మీ అమ్మ అయ్యా ఖర్చు పెట్టేసి నీకు జాబ్ ఇప్పిస్తారు అది అని చెప్పేసి అంటే తప్పబ్బా. నీ మీద వాళ్ళు అంత కష్టపడి నిన్ను చదివించినప్పుడు నువ్వు అట్లీస్ట్ నీ క్యాపబిలిటీ నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి కదా. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టి నీకు జాబ్ ఇస్తారు, కానీ జాబ్ లో పర్ఫార్మ్ చేయాల్సింది నువ్వే కదా. ఆ డబ్బులు పర్ఫార్మ్ చేయలేవు కదా. నువ్వు జాబ్ లో పర్ఫార్మ్ చేయకపోతే ఏ కంపెనీ అయినా కానీ నేను ఎన్ని రోజులను సస్టైన్ చేస్తా చెప్పు. పర్ఫార్మ్ చేయకపోతే నీకు కంపల్సరీ ఇంకా నుంచి కిక్ అనేసి బయట పంపించేస్తారు. సో డెబ్బై అవ్వట్లేదని చెప్పేసి అనేస్తుంది అనమాట. బ్యాక్ డోర్ ఎంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో బ్యాక్ డోర్ ఎంట్రీస్ లాగా. సో అట్లా అనమాట. ఓకేనా, హోప్ఫుల్లీ మీకు అయితే అర్థమైంది అనుకుంటా కదా. మీకు ఇంకేమైనా ఫర్దర్ గా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా కావాలంటే డెఫినెట్లీ కమెంట్స్ లో మాత్రం ఫర్ షూర్ గా చెప్పండి. సో హోప్ఫుల్లీ మీరైతే అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఎంత మటుకే మీకు కనుక మన వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ మాత్రం ఫర్ షూర్ కొట్టండి. ఎందుకు వీడియో చూస్తాగా లైక్ మాత్రం ఓవర్ కొట్టట్లేదు, సపోర్ట్ చేయట్లేదు మన ఛానల్ కి. ఓకేనా, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.